లక్ష్మక్క ఏంటి అరటికాయ తొక్కలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? తొక్కలు ఫ్రై కాదండి బాబు, అరటికాయ ఫ్రై అండి. అయ్యో నా గులాబీ ఎన్నిసార్లు పడిపోతుందో ఏంటో కానీ ఇదిగో చూసారా. అరటికాయ ఫ్రైకి ఇలా చక్రాల కింద కోసుకున్నాను చూసారా ఫ్రెండ్స్. ఇలా కోసుకోవాలండి. మనకి ఫ్రై తింటాకైతే చారులో అయినా పప్పుచారులో అయినా మనం నంజుకుని తింటాకైతే చాలా బాగుంటుందండి. ముక్కలు కాకుండా ఇలా అయితే త్వరగా వేగిపోతాయి, స్పైసీగా కూడా ఉంటుందండి. చూడండి ఎలా కోసుకోవాలండి, మనకి బజ్జీలు కోసుకుంటాం కదండి అట్లా అలా కోసుకుంటే బాగుంటుందండి. నేనైతే అలా కోసుకుంటానులేండి, నా స్టైల్లో చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. అండి అరటికాయ అయితే మనకి చాలా బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకుందాం, చూపిస్తాను చూడండి. ఫ్రై అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇంకా రసం పెట్టాలి. మనకు పప్పుచారులో అయినా రసంలో అయినా చాలా బాగుంటుంది, టేస్టీగా స్పైసీగా. చూసారా ఫ్రెండ్స్, మీరైతే ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే మాకైతే చాలా ఇష్టం అండి ఇలాగైతే.